వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో మామిడికాయ తొక్కుడు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి రైస్, చపాతీ, ఇడ్లీ, దోశ అన్నింటిలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయ తొక్కుడు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పుల్లటి మామిడికాయ తీసుకొని శుభ్రంగా కడిగి చిక్కు తీసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలు తడి లేకుండా ఇలా ఉండాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మేము ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసాము. మామిడికాయ ఉండే పులుపును బట్టి సాల్ట్ వేసుకోవాలి. మేము తీసుకున్న మామిడికాయ పులుపు ఎక్కువగా ఉంది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మెంతుపిండి వేసుకోవాలి. ఇది వేయించి పొడి చేసి పెట్టిన మెంతుల పిండి. మా ఇంట్లో మెంతుపిండి రెడీగా ఉంది కాబట్టి వేస్తున్నాము. మీకు లేకపోతే మెంతులు వేయించి పొడి చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ కొన్ని ముక్కలున్నా పర్వాలేదు. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4-5 ఎండుమిరపకాయలు ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే మామిడికాయ తొక్కుడు పచ్చడి రెడీ అయిపోయింది. దీనిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, చూశారు కదా చాలా ఈజీగా మామిడికాయ తొక్కుడు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.